హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ 2025 ఫార్మసిస్ట్ ఫార్మసీ ఆఫీసర్స్ యొక్క రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు MHSRB అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఒకసారి చూద్దాం. మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు మీరు MHSRB అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళగానే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఫస్ట్ వన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీకు రిజల్ట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని కనిపిస్తుంది కదా, క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు మీ ఫార్మసిస్ట్ హాల్ టికెట్ నెంబర్, అలాగే మీ మొబైల్ నెంబర్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఈ 3 డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మీకు గెట్ రిజల్ట్స్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మీకు రిజల్ట్స్ అనేది ఓపెన్ అవుతుంది. అలాగే ఇక్కడ వెబ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఎగ్జామ్ అనేది నవంబర్ 30 తారీఖు కండక్ట్ చేయడం జరిగింది. నవంబర్ 30 తారీఖు జరిగినటువంటి ఎగ్జామ్ యొక్క ప్రిలిమినరీ కీ అనేది డిసెంబర్ 3వ తారీఖు అయితే రిలీజ్ చేశారు. అయితే దీంట్లో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మీకు టైం అయితే ఇవ్వడం జరిగింది డిసెంబర్ 5వ తారీఖు వరకు. అయితే ప్రిలిమినరీ కీలో క్వశ్చన్ ఐడి నెంబర్ 81142747 సెషన్ 2లో ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే చేంజ్ చేయడం జరిగింది. సెషన్ 2లో ఈ క్వశ్చన్ ఐడి నెంబర్ 81142747 ఎక్సెప్ట్ ఈ క్వశ్చన్ రిమైనింగ్ ఆల్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే కరెక్ట్గా ఉన్నాయని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఈ క్వశ్చన్కి అది 3 నుండి ఇక్కడ బోత్ 1 and 3 ఈ 2 ఆప్షన్స్ ఎవరైతే పెట్టారో అటువంటి వారికి ఇక్కడ మార్క్స్ అయితే ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రిలిమినరీ కీ అనేది ఫైనల్ కీగా కన్ఫర్మ్ అయితే చేశారు. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు MHSRB అఫీషియల్ వెబ్సైట్లో. ఇప్పుడు మీరు చూసుకున్న మార్క్స్ వచ్చేసి అవి నార్మలైజేషన్ చేసిన తర్వాత మీకు వచ్చినటువంటి మార్క్స్, అవి కూడా అప్ టు 6 డెసిమల్స్ వరకు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. మీరు ఒకసారి మీ రిజల్ట్స్ అయితే ఒకసారి చూసుకోండి. నార్మలైజేషన్ తర్వాత మీకు మార్క్స్ ఏ విధంగా వచ్చాయనేది. అయితే నోటిఫికేషన్లో మీకు స్టార్టింగ్ అయితే ఇవ్వడం జరిగింది. నార్మలైజేషన్ మార్క్స్కి అలాగే ఒరిజినల్ మార్క్స్కి డిఫరెన్స్ అనేది ఉంటుంది, అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు ఫైనల్ కీ తర్వాత నెక్స్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో మీకు విత్ వెయిటేజ్ మార్క్స్తో యాడ్ చేసి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అయితే చేస్తారని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు, అయితే మీరు గుర్తుపెట్టుకోండి. మీకు వెయిటేజ్ మార్క్స్ అనేది కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్గా గవర్నమెంట్ హాస్పిటల్స్లో లేదా ఇన్స్టిట్యూషన్స్లో లేదా ప్రోగ్రామ్స్లో వర్క్ ఎవరైతే చేసి ఉంటారో అటువంటి వారికి మాత్రమే వెయిటేజ్ మార్క్స్ అనేది యాడ్ చేసి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది అప్పుడు రిలీజ్ అయితే చేస్తారు. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.